హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు వసంత జాలాది వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మీకు మంచి హెయిర్ ఆయిల్‌ని అయితే రెడీ చేసి చూపిస్తానండి. ఈ హెయిర్ ఆయిల్ వాడడం వల్ల మన జుట్టుకు కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ కూడా మనం ఇంట్లో ఉండే వాటిలతోనే యూస్ చేసుకొని మనకు ఈ హెయిర్ ఆయిల్‌ని అయితే రెడీ చేసుకుందాం ఈరోజు. ఈరోజు మన వంటింట్లో మన సరౌండింగ్‌లో మన చుట్టుపక్కల ఉండే వాటి చెట్లలో ఆకులతోనే మనం రెడీ చేసుకుందాము. ఇది గుంట గులుగరాకండి. ఈ సీజన్లో ఎక్కువగా పొలాల గట్ల మీద అయితే దొరుకుతుంది. ఈజీగా దొరుకుతుంది ఈ ఆకు. ఇది మా పల్లెటూరుల్లో అయితే ఎక్కువగా దొరుకుతుంది. ఈ గుంట గులగరాకు తీసుకొని కూడా 1 వీక్ అయిపోయింది. గుంట గులగరాకు అయితే తీసుకొని కడిగి వాష్ చేసుకొని 2, 3 సార్లు ఆరబెట్టుకున్నాను. అలాగే కరివేపాకు తీసుకున్నానండి. ఈ కరివేపాకు కూడా మనకు హెయిర్ వైట్ హెయిర్ని బ్లాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈసారి అయితే నేను ఆనియన్ కూడా తీసుకున్నాను. ఇది మన ఇంట్లో ఉండే మందారపు చెట్టు ఆకు. ఆ మందారపు చెట్టు ఆకుల్ని తీసుకున్నాను. మన వంటింట్లో ఉండే మెంతులు. పాతకాలంలో అయితే మెంతుల్ని బాగా యూస్ చేసేవాళ్ళండి. నైటే నానబెట్టి మార్నింగ్ లేసి రుబ్బి తలకు పెట్టుకునేవాళ్ళు, నడినెత్తిన పెట్టుకునేవాళ్ళు. అలా పెట్టుకోవడం వల్ల మన బాడీలో ఉన్న హీట్ అంతటిని కూడా లాగేస్తుందనే నమ్మకంతో పెట్టుకునేవాళ్ళు. అలా కూడా యూస్ చేసుకున్నారు. ఇప్పుడైతే మనము వీటిలోనే హెయిర్ ఆయిల్లో వేసేసి మనం రెడీ చేసుకుందాము. చెట్టుకున్న పువ్వులు తీసుకున్నాను. వీటిని తొడియాలన్నీ తీసేసి లోపల ఉన్న పువ్వులను కూడా తీసి కడిగి ఆరబెట్టుకున్నాను. ఒక చిన్న డబ్బా నుంచి కొబ్బరి నూనె అయితే తీసుకున్నాను. డబ్బా నిండా అయితే తీసుకున్నాను. మనము ఆయిల్ రెడీ చేసుకునేటప్పటికి ఎంత ఆయిల్ అయితే డబ్బాకు వస్తుందో ఒకసారి మనం లాస్ట్ చివరిలో చూద్దాము. ఇప్పుడైతే ఈ హెయిర్ ఆయిల్కి, హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్కి అయితే మనం కావాల్సిన అన్నిటిని కూడా ఆకులను కూడా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె పెట్టుకొని మనం కొబ్బరి నూనె తీసుకున్నాం కదా, చిన్న బాటిల్ నిండా ఆ కొబ్బరి నూనె అయితే వేసేసి కొంచెం వేడైనాక మనం ఒక్కొక్కటిగా మనం తీసుకున్న పువ్వులు, ఆకులు అవి ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఒక్కొక్కటిగా మనం యాడ్ చేసుకుంటూ వస్తాము. అవి బాగా మరిగిన తర్వాత వాటిల్లో ఉన్న విటమిన్స్, ప్రోటీన్స్ మన జుట్టు ఎదగడానికి, నల్లగా అవ్వడానికి, ఫాస్ట్ గ్రోత్ ఉండడం కోసం మనం యూజ్ అయ్యే వాటిని కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ వస్తాము. నేను ఫస్ట్ అయితే మందార పువ్వులను అయితే తీసుకున్నాను. కొంచెం మరిగిన తర్వాత గుంట గులకరాకునైతే తీసుకున్నానండి. ఇది ఇలా కడిగేసి ఆరబెట్టి పెట్టుకున్నాను. గుంట గులకరాకును కూడా వేసుకున్నాను. హెయిర్ పెరగడానికి ఇది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుందండి. ఇదైతే గుంట గులకరాకు కొంచెం మగ్గిన తర్వాత ఆనియన్ అయితే తీసుకుంటాను. కరివేపాకు తీసుకున్నాను. ఇది వైట్ హెయిర్ని బ్లాక్ చేయడానికి ఉపయోగపడే కరివేపాకు. ముఖ్య పాత్ర వహిస్తుంది కరివేపాకు వైట్ హెయిర్ని బ్లాక్ చేయడానికి కోసం. అలాగే ఆనియన్ తీసుకున్నానండి. ప్రతిసారి అయితే నేను ఆనియన్ తీసుకోలేదు. ఈసారి అయితే ఆనియన్ కూడా తీసుకున్నాను. మనకు జుట్టుకు కావాల్సినవన్నీ కూడా ఒకే ఆయిల్లో దొరకాలి కదా, ఒక్కొక్కటిగా మనం పెట్టుకోలేం కాబట్టి ఒకే ఆయిల్ని రెడీ చేసుకొని మనం కొబ్బరి నూనె పెట్టుకున్నప్పుడల్లా ఈ ఆయిల్ని పెట్టుకున్నామంటే జుట్టుకు కావాల్సినవన్నిటిని కూడా అందుతుంది. అలాగే మందారపు ఆకులను ఒక 10 ఆకులను అయితే కడిగి ఆరబెట్టుకొని తీసుకున్నాను. అవి కూడా ఆయిల్లో వేసి మరిగించాలి. ఈ మెంతులను కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా ఒక 10-15 నిమిషాల పాటు బాగా మరిగించాలి. మరిగించడం వల్ల ఈ ఆకుల్లో, పువ్వుల్లో ఉండే విటమిన్స్ అన్నీ కూడా కొబ్బరి నూనెలోకి దిగి మంచి స్మెల్తో పాటు మంచి గ్రోత్ ఉండే కొబ్బరి నూనె అయితే మనకు రెడీ అయిపోతుంది. మన హెయిర్ని ఒకే ఆయిల్తో మన వైట్ హెయిర్ని బ్లాక్ చేసుకోవచ్చు, మన హెయిర్ని పొడవుగా పెంచుకోవచ్చు, అలాగే హెల్దీగా, సిల్కీగా కూడా చేసుకోవచ్చు ఈ కొబ్బరి నూనె వాడడం వల్ల. ఈ విధంగా రెడీ చేసుకొని మనం యూస్ చేయడం వల్ల మన హెయిర్కి బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదా, ఒక 10-15 నిమిషాల తర్వాత చూస్తే ఇలాగుంటుంది. బాగా మగ్గిపోయి ఉంటుంది. చూడండి, గ్రీన్ కలర్లోకి వచ్చేసింది కొబ్బరి నూనె అంతా. ఆరబెట్టేసిన తర్వాత ఈ విధంగా పిండుకొని అది వాటన్నిటి ఆకుల్ని, పువ్వులను కూడా ఒక చిన్న బౌల్లో పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి.
అది పడేయమండి. దాన్ని మనము కొబ్బరిని తలస్నానం చేసే ముందు మసాజ్ చేసుకునే విధంగా కూడా మిక్సీకేసేసి ఒక డబ్బాలో పెట్టుకున్నామంటే తలస్నానం చేసే ముందు ఓ 10 నిమిషాల ముందు తలకు పెట్టుకొని మసాజ్ లాగా చేసుకుంటే తలస్నానం చేసిన వెంటనే మన హెయిర్ సిల్కీగా హెల్దీగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా. అందుకని ఇవన్నీ పడేయమండి. ఇవన్నీ మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకుని తలస్నానం చేసే ముందు యూస్ చేసుకోవచ్చు మసాజ్ లాగా. చూసారు కదా, మనమైతే ఒక చిన్న బాటిల్ నిండా కొబ్బరి నూనె తీసుకున్నాము. ఈ కొబ్బరి నూనె, ఇప్పుడు ఉన్న కొబ్బరి నూనె బాటిల్కి ఎంత వస్తుందో మనం ఒకసారి చూద్దాము. స్మెల్ మాత్రం అద్దరిపోతుందండి. చాలా బాగుంటుంది స్మెల్. చూడండి, మనం ఫిల్టర్ చేసిన తర్వాత ఆయిల్ ఏ కలర్లోకి వస్తుందో చూసారా. కలర్ చాలా బాగుంది కదా, చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా. మన ఇంట్లో ఉండే వాటితోనే మన జుట్టుకు కావాల్సిన ప్రోటీన్స్ అన్నిటిని కూడా మన స్వయంగా మన ఇంట్లోనే తయారు చేసుకొని బయట కొనకుండా మనమే యూస్ చేసుకోవచ్చు. నేను పక్కన తీసి పెట్టాను కదా, ఇవి వాటిల్లో కూడా ఆయిల్ ఉంటుందండి. మనం ఎంత ప్రెస్ చేసినా ఎంతో కొంత ఆయిల్ అయితే ఖచ్చితంగా వాటిలో మిగిలి ఉంటుంది. దాన్ని వేస్ట్ చేయకుండా మనం ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ బాటిల్ నిండా తీసుకున్నాం కదా కొబ్బరి నూనె. ఈ బాటిల్కి నిండా వస్తుందో సగం వస్తుందో ఎంత వస్తుందో చూద్దాము. చూసారా, బాటిల్కి ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉంది, కొంచెం మాత్రమే తగ్గింది. చూడ్డానికి గ్రీన్ కలర్లో, ముదురు గ్రీన్ కలర్లో ఉంది కదా, చాలా బాగుంటుందండి. ఇది యూస్ చేసామంటే మన హెయిర్ని మనమే పొడవుగా హెల్దీగా పెంచుకోవచ్చు.